నమస్తే. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను పద్మ. ఇక ఈ రోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు. వారిని అడిగి ఈ విశ్వావస నామ సంవత్సరంలో ఎవరెవరికి ఎలా ఉండబోతుంది, ఈ సంవత్సరంలో ఏం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అలాంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. అమ్మ, ఈ విశ్వావస నామ సంవత్సరంలో అసలు అంటే ఏంటి, సంవత్సరంలో ఎలా ఉండబోతుంది? విశ్వవసు నామ సంవత్సరం అంటే ఒక నామం నాన్న. ఉమ్, మనకి యుగాలు యుగాది అంటే ఒక పాత కాలం నుంచి వచ్చే కొన్ని ఏళ్ల నుంచి వచ్చే కొన్ని యుగాల్ని యుగాది. ఒక్కొక్క యుగానికి ఒక పేరు ఉన్నట్టు ఒక యుగంలో అంటే ఒక 60 సంవత్సరాలు వెళ్తే ఒక యుగం. ఉమ్, ఈ 60 సంవత్సరాలకి ఒక్కొక్క పేరు పెట్టారు. ఉమ్, అలా ఒక్కొక్క నామంలో వచ్చే నామంలో ఇది 39వ నామం విశ్వవసు నామ సంవత్సరం. సో ఈ విశ్వవసు నామ సంవత్సరానికి అధిదేవత అధిపతి అంటే ఏంటంటే రవి భగవానుడు ఈ సంవత్సర పరిపాలన. ఉమ్, సో ఆయన పరిపాలనలో ఉంటుంది విశ్వవసు నామ సంవత్సరము. సో దీన్ని హిందూ నామం అని అంటాం. అంటే లక్ష్మీ అమ్మవారి నామం కింద వస్తుంది ఈ నామాన్ని. అంటే ఏంటి, ఈ సంవత్సరం అంతా మనకి అన్ని విధాలుగా కలిసి వస్తుంది అని అర్థం. అమ్మ, ఈ సంవత్సరం మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, అసలు ఏ నక్షత్రాలు ఉంటాయి, ఆదావ్యాలు ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఎవరెవరికి బాగుంటుంది? సో మీనరాశిలో నక్షత్రాలు వచ్చేసి మనం చూసుకుంటే పూర్వభద్ర 4వ పాదం, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర భద్ర 1, 2, 3, 4 పాదాల వాళ్ళు ఈ రాశిలోకి వస్తారు. వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1 ఈ సంవత్సరం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా గురువు మే 15 నుంచి అర్ధాష్టమ శుభుడుగా ఉంటూ వీళ్ళకి రచితమూర్తిగా గృహ నిర్మాణానికి అవకాశాలు ఎక్కువగా ఉంటున్నాయి. అంటే గృహాలు కట్టుకున్నా అనుకున్న వాళ్ళకి, గృహాలు కొనుక్కునే వాళ్ళకి అవకాశాలు కనిపిస్తున్నాయి. తర్వాత శనేశ్వరుడు ఈ రాశి యందు ఉంటూ సువర్ణమూర్తిగా సౌఖ్యాలను అందిస్తున్నారు. రాహుకేతులిద్దరూ ధనస్థానమందు తర్వాత షష్ఠస్థానమందు ఉంటూ సువర్ణమూర్తులుగా ఉత్తమ ఫలితాలు అందిస్తున్నారు. అంటే మీనరాశి వాళ్ళు ఈ సంవత్సరం ఏంటంటే చాలా పెద్ద పెద్ద ఛాలెంజెస్ ఎదుర్కొంటారు. ఛాలెంజెస్ చేయడానికి సిద్ధపడతారు. అంటే ధైర్య సాహసాలు చేయడానికి ఇష్టపడతారు. దానికి ముందుకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంటాయి వీళ్ళకి. సో అలాగే మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంది అంటే మంచి ఫలితాలు, మధ్యమైన ఫలితాలు ఉన్నాయి. అంటే శుభ ఫలితాలు కనిపించినప్పటికీ కూడా కాస్త జాగ్రత్త పడపోతే అంతే వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రాహుకేతులు ఇద్దరు కూడా సువర్ణమూర్తులుగా వీళ్ళకి లాభాలు చూపిస్తున్నారు. అంటే ఏంటి, పట్టిందల్లా బంగారంలా చూపిస్తూ ఉంటారు. సో పట్టిందల్లా బంగారంగా చూపిస్తుంది అని చెప్పేసి మనం మొత్తం మొదలు పెడితే మళ్ళీ మనకి వెనక్కి వచ్చే అవకాశం ఉంది. అందుకని మీనరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి. తెలివిగా ఆలోచించి ప్రతి విషయాన్ని ఆచితూచి అడుగులు వేసుకుంటే మంచి ఫలితాలు. లేకపోతే వాళ్ళు ఊరికే ఏదో ఫ్రెండ్ చెప్పారని ఒక 10 రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఒక బిజినెస్ స్టాక్ మార్కెట్లో అది 100 రూపాయలు లాభం వచ్చేస్తుంది. ఇది జస్ట్ చెప్తేనే లాభం వచ్చింది కదా, అయితే మళ్ళీ అతన్నే నమ్మి లక్షలు పెడితే మోసపోయే అవకాశం ఉంటుంది. సో అందుకని ఒకసారి జాక్పాట్ తగిలిందని 10 సార్లు జరుగుతుందని కాదు. తగిలింది అంటే దానికి అర్థం ఏంటో వెతుక్కోవాలి వీళ్ళు ఖచ్చితంగా. జాతకంలో యోగం ఉందా అంటే ఇది మనం చెప్పేది గోచారీత్యా వచ్చే శుభ ఫలితాలు. పర్సనల్ జాతకంలో చూసినప్పుడు జాతకంలో ఉండే యోగాలు, దశలు, అంతర్దశలు యోగ ఫలితాలు ఇస్తున్నాయా అని చూసుకుంటే అప్పుడు అక్కడ కూడా బాగుంది అంటే అప్పుడు ముందుకు వెళ్ళాలి. లేకపోతే ఏంటంటే ఒకసారి వచ్చిన తర్వాత అదృష్టాన్ని జాగ్రత్తగా దాచుకోవడం తప్ప వచ్చినట్టుగా ఇన్వెస్ట్ చేసేస్తే ఇంకొంచెం వస్తుంది మనం పెట్టేది ఏం లేదు కదా, పోతే మహా అయితే 100 రూపాయలు అని ఈ సంవత్సరం ధైర్యం చేయడానికి సిద్ధపడతారు కనుక ఆ ధైర్యాల్లో ఇదొకటి. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడం, దాన్ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకోవడము, దానికి ముందుకు వెళ్ళడము, కాస్త ఫస్ట్ మంచి ఫలితాలు, తర్వాత చాలా దారుణమైన ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. అందుకని వ్యాపారస్తులే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇక ఉద్యోగస్తుల విషయంలో వచ్చినప్పటికీ ఇక్కడ కంటే వేరే ఉద్యోగంలో ఎక్కువ శాలరీ ఆఫర్ లెటర్ ఇస్తారు, కానీ ఇక్కడ కంటే ఎక్కువ చాకరీ కూడా ఉండొచ్చు, ఇక్కడ కంటే ఎక్కువ టార్గెట్స్ కూడా ఉండొచ్చు. అందుకని ఒకసారి ఆ సంస్థ మంచిదా కాదని చాలా మంది ఏంటి మంచి అవకాశం, మంచి టార్గెట్స్ చేద్దామని అనుకున్నా సరే కంపెనీ కొన్ని రోజులు మూసేయచ్చు వాళ్ళు. సో బ్రాండ్ ఏంటి, దాని కంపెనీలో మనం వెళ్తే ఉంటామా, అక్కడ బ్రహ్మాండంగా ఉండగలమా లేదా అని చూసుకోవాలి. అలాగే విదేశీ ప్రయాణాలు చేసే వాళ్ళకు ఉన్న అవకాశాలు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. కానీ ఆ విదేశాల్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ కంపెనీస్కి వీళ్ళు చెక్ చేస్తారు. ప్రతిదీ వెంటనే నిర్ణయాలు తీసుకోకుండా ఆచితూచి అడుగులు వేస్తే మంచి ఫలితాలు. లేకపోతే ముందు బాగానే ఉంటుంది, తర్వాత చూడు పొగిడితే చాలా హ్యాపీగా పైకి ఎక్కేస్తాం, కానీ ఎవరన్నా మనని అవమానిస్తే ఆ అవమానం నుంచి బయటపడడానికి చాలా రోజులు పట్టేస్తుంది. అలాంటి మీనరాశి వాళ్ళు జనరల్గా ఎమోషనల్ పర్సన్స్. ఏ విషయమైనా ఎవరైనా మీ అంతటి వాళ్ళు లేరండి అంటే అవునండి అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిపోతారు.
అదే మనిషిని అవమానిస్తే వాళ్ళు చాలా కుంగిపోతారు. దానివల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మానసికమైన ఇబ్బందులు ఉన్నాయి, శారీరకమైన ఇబ్బందులు కూడా ఉన్నాయి. ఇవి కూడా బయటపడాలి అంటే వీళ్ళు చాలా స్ట్రాంగ్గా ప్రతిదీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే విజయాలు సాధిస్తారు. ఇక వివాహ విషయాల్లోకి వచ్చినప్పటికీ వివాహాల ప్రయత్నాల్లో కూడా వివాహాలు చేసుకునే వాళ్ళు కూడా ఖచ్చితంగా ఆలోచించి తీసుకోవాలి. మంచి వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు కదా నమ్మకం కాకుండా వీళ్ళు సొంతంగా ఆలోచించి పరిశీలన చేసుకోవాలి. వాళ్ళ ఒకటి పరిసరాలు తెలుసుకొని జాతకాలను చూపించుకొని కలిసాయా లేదా, చేసుకోవచ్చా చేసుకోకూడదు అన్ని వేరే విషయాలు ఒకరిగా 10 మంది సంపాదించి చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవాలి. ఇక విద్యార్థి విషయంలో వచ్చినప్పటికి విద్యార్థులకు మాత్రం చాలా సువర్ణ అవకాశం. చాలా బాగా చదువుతారు, మంచి ర్యాంకులోకి వెళ్తారు. వీళ్ళకి చాలా చాలా అదృష్టమైన యోగం. అసలు పాస్ అవ్వడు వీడు అనుకునే వాళ్ళు కూడా చక్కగా పాస్ అయిపోతారు. అంత మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఇక విదేశాల్లో ఉండే వాళ్ళకి మంచి అవకాశాలు, సువర్ణ అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. విదేశాల్లో ఉండే వాళ్ళకి ఇంకెక్కువగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక్కడ వాళ్ళకంటే కూడా. ఇక్కడ వాళ్ళకి సామాన్య ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే వీళ్ళు ఏ విషయంలో అయినా సరే తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడి ప్రతి విషయాన్ని ఆలోచించి చేసుకుంటే వీళ్ళకి సువర్ణ అవకాశమే. ప్రతి అవకాశం. సో వీళ్ళకి ఆదాయం వచ్చేసి 5, వ్యయం 5, రాజ్యపూజ 3, అవమానం 1. ఈ నక్షత్రం. ఈ నక్షత్రాలు చెప్పిన నక్షత్రాలు వచ్చేసి పూర్వభద్ర 1వ పాదం, రేవతి 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాభద్ర 1, 2, 3, 4 పాదాలు. వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారాలు ఈ సంవత్సరం అంతా వీళ్ళు తీసుకోవాల్సిన పరిహారం శ్రీహరి వల్లభాయ నమః అనే మంత్రాన్ని రేవతి నక్షత్రం వాళ్ళు ఎక్కువ చేస్తుండాలి. ఇక పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు హరి హోం అనే మంత్రాన్ని ఎక్కువ చేయాలి. హరి హోం అనే మంత్రాన్ని. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు శ్రీ కమలవాసిన్యే నమః, శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని చేస్తుండాలి. ఎందుకు 3 నక్షత్రాల వాళ్ళు ఏంటి, మీనరాశి వాళ్ళు ఏ పనైనా చేయాలంటే మనసు పడితే చేసేస్తారు. అందుకే డిఫరెంట్ మంత్రాలు వీళ్ళకి ఇచ్చారు. వీళ్ళు ఈ నామాన్ని చేసుకుంటూ వెళితే అన్ని రంగాల్లో విజయం వరిస్తారు. ఇది చేసుకోవాల్సిన పరిహారాలు. ఓకేనమ్మా, ఈరోజు మీ విలువైన సమయాన్ని కేటాయించి మా స్టూడియోకి వచ్చి మంచి వివరాలు అందించినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.